పెట్లందు పోషకాల పెట్లు వేరయ్యా? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఏలూరు జిల్లా పెదవేగి మండలం ముండూరులో టీడీపీ నాయకులు రెచ్చిపోయారు. గ్రామ సభ జరుగుతుండగా వైఎస్ఆర్సీపీ సర్పంచ్ భర్త రాచూరి బాలస్వామిపై దాడి చేశారు. తీవ్ర గాయాలతో బాలస్వామి ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో చేరారు. పార్టీ మారకపోతే అంతు చూస్తామని టీడీపీ నాయకులు బెదిరించారని బాలస్వామి ఆవేదన వ్యక్తం చేశారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజు అందిస్తారు. ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గంలో టీడీపీ నేతల అరాచకాలు పెట్టరేగిపోతున్నారు. గ్రామ సభల పేరుతో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ శ్రేణులపై టార్గెట్ చేస్తూ ప్రధానంగా దాడులకు తెగబడ్డారు. ప్రధానంగా పెదవేగి మండలం ఉన్నటువంటి మొండూరు గ్రామం సంబంధించినటువంటి సర్పంచ్ కానీ ఆమెకు సంబంధించిన భర్త ఎవరైతే ఉన్నారో ఆమెపై కూడా బాలస్వామి ఎవరైతే ఆయనపై కూడా దాడి చేయడం పరిస్థితి కూడా ఉంది. ఆయన ఉన్నారు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అసలు ఏం జరిగింది ఏంటంటే? ప్రభుత్వం ఏర్పాటు చేసిన గ్రామ సభలకు మా మిసెస్ సర్పంచ్ కాబట్టి ఆమెను తీసుకొని నేను వెళ్ళాను. గ్రామ సభలు అయిపోయిన తర్వాత పంచాయతీ ఆఫీసులో 4 లక్షల పైగా బిల్లులు చేయించుకొని మాకు నా మిస్సెస్ అయినటువంటి గ్రామ సర్పంచ్ దేవి గారికి ఎటువంటి సమాచారం లేకుండా 4,50,000 పైగా బిల్లులు చేసుకొచ్చి దౌర్జన్యంతో మా మిస్సెస్ మీద సంతకాలు పెట్టమని అడిగాడు. అన్నపనేని సురేష్ అని ఆయన, అతను టీడీపీకి చెందినవాడు. మేము దానిని ఎంబుక్ చేయించుకురండి, అప్పుడు మీకు మాకు ఎటువంటి ఇబ్బంది ఉండదు అని మేము అనగానే, నువ్వు పెట్టకపోతే బిల్లుల మీద పెట్టకపోతే రాజీనామా చేయని మా మిస్సెస్ మీద దౌర్జన్యం చేశాడు. అదేవిధంగా మమ్మల్ని కులం పేరుతో మాదిగ నా కొడక, నేను గెలిపించాను, నీకు సపోర్ట్ చేశాను అని అన్నాడు. నన్ను ఒక్కడనే గెలిపించారు ఏంటంటే, నా వెనకాల వార్డు మెంబర్లు కూడా ఉన్నారు కదా అని నేను అనగానే ఆయన తన అగ్రకుల బలంతో నా మీదకు వచ్చేసి నిన్ను చంపేస్తానని నన్ను కింద పడేసి ఎదరం మీద కూడా తన్ని పీక మీద కాలేసి తొక్కి నిన్ను చంపేస్తానని నన్ను చాలా చిత్రహింసలుగా చేసి కొట్టాడు. మరి అక్కడ చాలామంది నాయకులు ఉన్నారు, కానీ ఎవరూ కూడా మరి ఆ యొక్క ఖండించలేదు ఆ యొక్క కార్యక్రమాన్ని. గ్రామసభ అయిన అనంతరం కూడా అక్కడ ఉన్నటువంటి ఎవరైతే టీడీపీకి సంబంధించినటువంటి నాయకులు ఎవరుతున్నారో కక్షపూరితంగా తమకు సంబంధించినటువంటి బిల్లు ఏదైతే సుమారు 4 లక్షలకు సంబంధించినటువంటి బిల్లులు కూడా కాగితాలు తెచ్చి వాటికి కూడా సంతకాలు పెట్టాలని బలవంతం చేశారు. వాటికి సంబంధించి ఎంబుక్కులు కూడా తీసుకురావాలని చెప్పినా కానీ పట్టించుకోకుండా దాడి చేశారు. వాస్తవికంగా చూసుకున్నాక ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే సర్పంచ్కి సంబంధించిన భర్త ఎవరుతున్నారో ఆయన కూడా హార్ట్ పేషెంట్ అయినా కానీ ఆయనపై కూడా గుండెలపై తనతో కూడా మరి గొంతుపై కూడా కాలేసి తన్నారని చెప్పి పుస్తకాలుగా వీరు కూడా వాపోతున్నారు. తమకు సంబంధించినటువంటి ఎవరైతే దాడి చేసినటువంటి అతను కూడా శిక్షించాలని చెప్పి వీరు కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కూడా కనబడుతుంది. విజయ్ కుమార్ రాజు, సాక్షి, ఏలూరు జిల్లా.